ఈరోజు మనం ఈ వీడియోలో మామూలుగా మనం ఏదైనా సమస్యలు చెప్పమంటే ఉద్యోగం రావట్లేదనో, పెళ్ళి అవ్వట్లేదనో, లేకపోతే ఆర్థికంగా బాగోలేదనో, బిజినెస్ కలిసి రావట్లేదనో ఇలాగే సమస్యలు చెప్తాం. ఎవరైనా సరే జ్యోతిష్యులు అందరూ కూడా ఇలాగే ఉంటాయి సమస్యలు. మీకు శని బాగోలేదు, రాహు బాగోలేదు, కేతు బాగోలేదు, జపాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. నేనైనా సరే ఏ వీడియోలో చెప్పినా ఈ సమస్యల గురించే చెప్తాను. కానీ ఎంత చేసినా సరే, ఎన్ని రకాలుగా మనం కష్టపడినప్పటికీ కూడా ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. ఉద్యోగం సంవత్సరం ఉండి మళ్ళీ రెండు సంవత్సరాలకు మళ్ళీ ఉద్యోగం ఎత్తుక్కోవడం, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇంకో ఉద్యోగం ఎత్తుక్కోవడం. అలాగే ఆర్థిక సమస్యలు ఎంత తీర్దామన్నా కొన్నాళ్ళ పాటు అవి అస్సలు తగ్గకపోవడం. ఇక అలాగే వివాహం అనమాట. అంటే ఏంటంటే 35 ఏళ్ళు, 40 ఏళ్ళు ఇలా వచ్చినా సరే వివాహం అవ్వకపోవడం. అలా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండిపోవడం, వివాహం గురించి టెన్షన్ పడుతూ ఉండడం. బిజినెస్లో అనమాట. అసలు ఎందుకు చేస్తున్నారా ఈ బిజినెస్, ఏంటి ఈ బిజినెస్ అనుకోవడం. ముఖ్యంగా ఈ మనం ఉన్న పరిస్థితి నుంచి కొంచెం ఎదుగుదామంటే ఏ రకంగానూ కలిసి రాకపోవడం. వీటన్నిటికీ జాతకంలో కారణమైన పితృదోషం గురించి ఈరోజు తెలుసుకుందాం. తప్పకుండా పితృదోషం ఎన్ని రకాలు, అది జాతక చక్రంలో ఎలా ఉంటుంది, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి రెమెడీస్ ఏంటి, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దీనివల్ల చాలామంది బాధపడుతున్నారు. దీనికోసం పూర్తి వివరంతో ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం.